sing and dance. Let's sing and dance. Let's sing and dance. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly okka Valentine's Day. LOVE edurayinda ellaru teliyuvule. Let's sing and dance. Let's sing and dance. Let's sing and dance. Whoa! Welcome to Ramraj Dhotis and Shirts Family Circus. Powered by Tide Plus, online partner Quicker.com. మరి ఈ రోజు నవ్వుల ఎపిసోడ్ ని ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జెస్. హలో సార్, హలో మేడం. எப்படி இருக்கீங்க? సూపర్. ఓకే, మరి ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? Yes. ఫస్ట్ పర్ఫార్మెన్స్. Skibi, Bulgari. హలో రావు గారు, రాలేదంటే నేను చేస్తానండి, రాగానే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే ఓకే, అలాగేనండి ఓకే. అసలు ఈ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండడం కంటే కర్మ అడుపు తింటాం మేలు. సార్ వారం రోజుల నుంచి చెత్తోడు రావట్లేదు సార్. అవే పొద్దుటి నుంచి ఫోన్లు 100 ఫోన్లు అండి. ప్రెసిడెంట్ అయినంత మాత్రాన ఈ చెత్త అంతా నేనెత్తే ఎలా నాకు అర్థం కాదు. ఆడు రాకపోతే మీరు అర్థం చేసుకోవాలి సార్. ఇప్పటికి 100 సార్లు చేశా, ఆడు రాలా. మీకు దండం పెడతాను సార్, మీ ఇష్టం సార్, మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి, నా వల్ల కాదు. ఏ కర్మ. సార్ చెత్త ఎక్కడ వేయాలి సార్? నెత్తి మీరు పోయిరా. అయినా మీ ఆవిడ ఎదురా? హలో ఏంటి, ఏం మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడాలి? ఆవిడ గురించి మీకు ఎందుకండి? అపార్థం చేసుకుంటున్నావు. ఆ. పెళ్ళయిందని చేరావు, ఇదిగో రేపు వస్తుంది మాపు వస్తుందని మా ఆవిడని చెప్తున్నావు. ఏది ఎక్కడొచ్చింది మీ ఆవిడ? ఏమండి లారా, ఏంటిది? ఏంటి వాట్ ఈస్ దిస్? ఆర్ యూ కాలనీ ప్రెసిడెంట్? వాట్ నాన్సెన్స్ యు టాకింగ్? అరే ఎన్ని రోజులైందయ్యా చెత్తవాడు రాలేదు? ఎన్నిసార్లు కంప్లైంట్ ఇమ్మంటావు? దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్. నువ్వు ప్రెసిడెంట్ వా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏందండి ప్రెసిడెంట్ కాదా నేను? నువ్వు ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్ గా పనులు చేయి. అరే కాలనీ బాగోగులు చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ నీకు లేదు? ఆర్ యు మ్యాడ్? ఉందండి. వాట్ నాన్సెన్స్ యు టాకింగ్? ఇదిగో నోరు పారేసుకోకండి. అప్పారావు గారు ఏమనుకుంటున్నారా మీరు? మాకు నోరు ఉంది, మేము మాట్లాడగలం. ఏమనుకుంటున్నారో? ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? వాట్ ఆర్ యు టాకింగ్? వర్తనమేంటి? ఆర్ యు ప్రెసిడెంట్ ఆన్ దిస్ కాలనీ? Yes, I am president of this colony. Yeah. So what can I do for you? This is the rhythm of the life. ఏమండి, ఎంత పీపీ ఉంటే మాత్రం అంత ఇదిగా మాట్లాడతారు ఎవడన్నా? హలో హరిబాబు, హోల్డ్ యువర్ టంగ్. నాకు బీపీ లేదు, అల్సర్ షుగర్ ఉంది. అయ్యా మీ ఇద్దరికి పొగరుంది, షుగర్ లేదు, బీపీ లేదు, చంపేస్తున్నారు. మీరు ఇంత పెద్దవాళ్ళండి, మీ వయసు కన్నా కొంచెం విలువిచ్చినట్టుగా మాట్లాడండి. మీరు ఏంటండి ఇది? కొంచెం కూల్ సార్. ఎందుకు సార్? సరే సార్, నాకు టైం అవుతుంది సార్. చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పు. ఈవినింగ్ కొంచెం మా ఫ్రెండ్స్ వస్తున్నారు సార్. మనది ఫ్లాట్, మీ ఫ్లాట్ పక్కన ఒకటి 303 ఉంది కదా సార్, ఉంది. అది కొంచెం ఈవినింగ్ ఇస్తారు సార్. చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది. తీసుకోవా, దానికేంటి? ఇప్పుడు ఉన్న కష్టాల్లో బలవాడ ఇంట్లో తాళాలు ఉన్నాయి, తీసుకెళ్ళు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రేయ్ ఆగు. ఎవరు సార్? నన్నేనా? ఇడియట్. ఎవరిని అడిగి తాళాలు ఇస్తున్నావు నువ్వు? ఎవరిని అడిగి ఎవరిని అడిగి ఇవ్వాలండి తాళాలు? ఎవరిని? అరే, ప్రెసిడెంట్ కూడా చూడు. నువ్వు ఎవరిని అడిగి తాళాలు ఇచ్చావు కాలనీలో? వి ఆర్ ద మెంబర్స్. ఎవరిని అడిగి తాళాలు ఇవ్వాలి? యు యూస్లెస్ ఇంటర్నేషనల్ స్కూల్. ఏయ్ ముండ్రా, పళ్ళు రాలిపోతా. వీడు తాళాలు అడిగాడు ఎవరి కోసం? వాళ్ళ ఫ్రెండ్స్ బేవర్స్ బ్యాచ్ వస్తారు, మందులు తీసుకొస్తారు, సిగరెట్లు తీసుకొస్తారు. ఎలాగిస్తాడు యూస్లెస్ ఫెలో? ఏంటండి వయసు అండి, అది వయసు. సార్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం. ఏంటి సార్ మీరు నా ఫ్రెండ్స్ ని అలా మాట్లాడుతున్నారు? వాట్ ఇస్ దిస్ సార్? నీ ఫ్రెండ్స్ తెచ్చుకుంటే నీ ఇంటి దగ్గర తెచ్చుకో, కాలనీలో కాదు. ఆ చెత్తోడు వచ్చినట్టున్నాడు. ఆడికి ఫోన్ చేయి. అదే రాని నా కొడుకుని చెప్తా. ఆఫ్టర్ ఆల్ చెత్త నా కొడుకుని ఆడిని వెంట ఆడిని అడగటం నీకు ధైర్యం లేదు. ఆగండి సార్, ఆగండి సార్, మీరు ఆగండి. ప్రెసిడెంట్ మీరేంటండి మరి రెచ్చిపోతారు? వాడు వస్తున్నాడు కదా, మాట్లాడతాం. పదండి సార్, చెత్త తీసుకొచ్చేసేయచ్చు. పదండి మీరు. వచ్చాడు రా నాయనా రా. పిల్లపైన వస్తాను రోజుని. ఏరా ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? చెప్పలేదు మీకు. అలా పళ్ళు రాలిపోతా. బ్లడ్ స్కౌండ్రల్. ముసలోళ్ళు అయ్యారు, మీకే తొందర రాలిపోతాయి నాకన్నా. ఏందిరా నాయన, వీడు ఇందాకటి నుంచి నా ప్రాణం తీస్తున్నాడు రా. ఏదో ఓ రోజు మంచి రోజు చూసి ఆయన కూడా దీనిలో వేసి అవతల పడేస్తాను. కాలనీ దరిద్రం కరెక్ట్ గా చెప్పావురా. కట్ చెప్పావు. కాగు ఏంటి మాట్లాడుతున్నావు?
ఆగండి. పక్కకి లాగండి సార్. సార్, బీపీ ఎక్కువ సార్, మీరు అనవసరంగా అరే రే 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 రేపటి రే రే రే. సార్, సార్. హలో, ఆడి దగ్గర బొచ్చో ఉంటుంది ఏడ్చి పొడిచాడంటే ఏంటండి? అయిపోతావు. సార్. బీపీ నువ్వు చిగరు నువ్వు. వారం రోజుల నుంచి రాకపోతే చచ్చిపోతున్నా సార్. రేపటి నుంచి వాడు మానేస్తే మనం బతికేం కావాలి ఆలోచించండి మీరు. ఆఫీస్ పడుకోండి. చెత్త కూడా పెట్టుకుంటారేంటి సార్ అసహ్యంగా ఏమన్నాడు అందులో వేస్తాడు నన్ను ఆ? ఐఎమ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్. సరే సార్ కానివ్వండి. కవర్ ఇంట్లో పెట్టుకోండి. బూట్ తీసి కొట్టిన బ్లడ్ స్కౌండ్రల్. వెయిట్ సార్. ఏంట్రా సార్. ఇక్కడ పనులు వదిలేసి ఊరి మీద తిరుగుతాం. ఇన్నాళ్ళు ఎక్కడికి రా నువ్వు వెళ్ళో చెప్పు. మీకు చెప్పాల్సిన అవసరం ఏముందండి? అని లాగ- మీరు మాత్రం సెలవులు తీసుకోవచ్చా? వెయిట్ సార్. ఏంటి సార్? సతీ నువ్వు చెప్పు సతీ. ఏమండి, మాకు కూడా పనులు ఉంటాయండి. మొన్న బోర్డు మీటింగ్, మొన్నేమో మా ప్రెసిడెంట్లు అందరూ కలిశారు. మాకు మాత్రం పనులు ఉండవా? మీకే పనులు ఉంటాయా? శాలరీలు తీసుకున్నాం నిన్న. శాలరీలు తీసుకున్న తర్వాత పిల్లలతో బయటకు వెళ్తాం. మాకు 1,00,000 పనులు ఉంటాయి. మీకంటే 4-5 ఉంటారు, మాకు ఒక్కలే కదా. నీకు బోల్డ్ పనులు ఉండొచ్చు, 1,00,000 పనులు ఉండొచ్చు. ఇక్కడ ఒకటి పెట్టు, కాలనీలో పెట్టు, కాలనీలో కంపు కొడుతుంది. మీ డైలాగులన్నీ అయిపోయా? నేను ఇప్పుడు చెప్పొచ్చా? నేను చెప్పేదని కాదు సార్. ఈ సిటీ మొత్తంలోనే 1,600 కాలనీలు ఉన్నాయి. 1,600 కాలనీలో 17 మంది చెత్త ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ 1,300 మంది, అన్ఎడ్యుకేటెడ్ 2,000 మంది, రికమెండేషన్ మీద వచ్చిన వాళ్ళు 100 మంది, రిజిస్ట్రేషన్ మీద వచ్చిన వాళ్ళు 100 మంది. వీళ్ళందరికీ లేదు మేము చెత్త నా కొడుకులు అని మీరంటారా? అసలు ఈ చెత్తను తీసుకెళ్లి బయట పడేయకపోతే మీ ఇంట్లో ఉంటుంది, చస్తారు. చెత్త అనేది ఇక్కడ కాదు సార్, మీ మైండ్ లో ఉంది, చూసుకోండి. అది కాదురా, పొద్దు నుంచి చంపేస్తున్నాడు రా. నాకు అర్థం కాలేదు ఇతను. ఇలా రండి అప్పారావు గారు. మీరేం ఫీల్ అవ్వరంటే కొన్ని విషయాలు చెప్పాలండి. ఏంటి చెత్త తీసుకెళ్ళలేదు కాల్చేయండి. మా లక్ష్మీదేవితో సమానం ఇది. ఇదే మాకు కూడాడుతుంది. తీయండి అని చెప్తాను. ఏమండి ఒక మాట చెప్తాను. చెత్త తీసుకెళ్లేదు చెత్త తీసుకెళ్లేదు అని ఓ గోల్ చేస్తున్నారు కదా. మొన్న మీరు ఏం వేసారండి చెత్తలోనా? ఏమండి హరిబాబు గారు, మీ ఇంట్లో మన ఫంక్షన్ అయినప్పుడు మీరు పాయసం ప్రసాదం ఇచ్చారా? అవును. అది తిన్నారనుకున్నారా? చెత్తలో వేసారు తర్వాత రోజు. ఓరే చెత్త మొహం వాడా, పాయసం ఇస్తే చెత్తలో పోస్తావా? ఈసారి చెప్తా. ఏంది మీరు చెప్పేది? ఆయన వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ చేసి ప్రసాదం చేస్తే మీరేం చేశారు? ప్యాకెట్ కట్టి దీనిలో ఏదేటి ఏంటి ప్రసాదం ఇచ్చారు, ఏం చేశాడు? దీనిలో వేసాడు. ఏమండి మీరు బాటిల్స్ ఏంటండి బాబు? మొత్తం బాటిల్స్ అన్ని దీనిలో నేస్తున్నారు. బరువు ఎక్కువ తీసుకెళ్ళా. బాటిల్స్ అంటే నువ్వు ఏమీ ఎరగని కక్క యాపిల్స్ ముక్కలాగా. అమ్మ అంటే కాలనీ అంతా కూడా మందుతో నువ్వు బాటిల్స్ ఎక్కడ మంచోడు అనుకున్నావండి, ఈ బాటిల్స్ అన్ని వేస్తున్నావా తాగి? హరిబాబు గారు నా ఫేస్ చూడండి, ఎంత అమ్మాయికుండండి. నాకు బాటిల్స్ ఎక్కడండి? మేము అలాగే అనుకుంటున్నాం. ఏంట్రా బాటిల్స్ గురించి చెప్పు. బాటిల్స్ రెచ్చిపోతున్నారు. బాటిల్స్ అంటే ఆ బాటిల్స్ ఒక్కటే ఉన్నాయి ఏంటండి? ఏంటండి టానిక్ బాటిల్స్ అన్ని మందులు తాగితే అన్ని రోగాలు ఉన్నాయా మీకని? పిల్లలు సార్, చిన్న పిల్లలు సార్, సిరప్ బాటిల్ సార్ నేను ఇచ్చింది. మీరు మరీ దారుణంగా ఏదో అనుకుంటారేంటండి? సార్ ఏ రోజు చెత్త ఆ రోజు దీనిలో వేయండి. 4 రోజులు ఉంచేసి మొత్తం బాటిల్ అన్ని ఒకేసారి అయితే బరువు అయిపోతుంది. నేను తీసుకెళ్ళాను. మీరేటండి ఫ్యామిలీ కూడా తీసుకురాలేదు. ఆ ప్యాకెట్లు ఏంటండి? ఏం ప్యాకెట్లు అవి? ఏం ప్యాకెట్లు అవి? స్టేజ్ తగ్గించండి. ఒక్కడు ఉన్నాడు అన్ని పాల ప్యాకెట్లు. ఏం చేస్తున్నావు నువ్వు? ఆడి సంక నాకండి పాల ప్యాకెట్లు అంట. ఓ వేసుకొని వెళ్ళారట. సార్ నాకు ఇదంతా అవసరం. నా అడ్వాన్స్ నెక్స్ట్ మంత్ ఇచ్చేసేయండి, నేను ఖాళీ చేస్తున్నాను. ఓకేనా? నువ్వు కాకపోతే ఇంకొకటి అవుతాడు. ఏమవుద్ది? చూడు, అయిపోయింది, ఏది అయిపోయింది. ఇక్కడ నుంచి రెగ్యులర్ గా రా. నన్ను ఒకవైపే చూసావు, రెండో వైపు నువ్వు చూడలేదు. హరిబాబుకు నా సంగతి తెలుసు. చెప్పు ప్రెసిడెంట్ గారు. ఆగండి. ఏంటి ఒకవైపు రెండో వైపు అంటున్నారు? రెండో వైపుని ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు? నువ్వు స్కిట్లో వాడుకో ఇలాంటి డైలాగులు. నా దగ్గర కాదు. హైట్ తక్కువ, వెయిట్ ఎక్కువ, వాయిస్ తక్కువ, వైలెన్స్ ఎక్కువ, బూటుతో కొడతా నిన్ను. అమ్మో, కలర్ తక్కువ, కామెడీ తక్కువ, లెంత్ ఎక్కువ, పంచులు తక్కువ, డైలాగులు చెప్పకు. నాకు వచ్చు డైలాగ్ చెప్పడం. ఎందుకు సార్? హలో, యాజ్ ఏ ప్రెసిడెంట్ నేను చెప్పాలి ఆ డైలాగు. మీరు కొడతారేందండి? నాకు అర్థం కాదు. రే, నువ్వు రేపటి నుంచి రెగ్యులర్ గా రా. ఎందుకు ఏం తగ్గదంతా నాకు అర్థం కాలేదు. చేసే ఈ చెత్త కన్నా మీ చెత్త ఎక్కువగా ఉన్నట్టుందండి బాబు. సతీ ఎల్రా సతీ. ఇద్దరం ఎప్పుడు వదులుతుంది ఏందో. సతీ మనసులో ఏం పెట్టుకోక సతీ. రేపు వచ్చేసి సతీ ఆ కాలనీకి వెళ్ళాలండి. అవునండి, FCI కాలనీ ఇదే. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ లోనే ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త చూసుకోండి. హరిబాబు నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వే జాగ్రత్తగా ఉండు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. హరిబాబు గారు, ఎర్రగా తీస్తాయో అనుకుంటున్నావా నువ్వు? హరిబాబు గారు,
మీరు వెళ్ళండి, మీరు ఎక్స్ప్రెస్ ఈసారి నువ్వు ఒకసారి కొట్టే 2 సార్లు కొట్టారు తర్వాత చూసుకుంటాను ఈ సంగతి నువ్వు Yo, Pulka team. What a చెత్త సూపర్ పర్ఫార్మెన్స్. సూపర్ పర్ఫార్మెన్స్. కానీ చెత్తతో ఇలాంటి జిమ్మిక్కులు చేయొచ్చు, ఇలాంటి గిమ్మిక్కులు చేయొచ్చు అని మీరు మాత్రమే ప్రూవ్ చేయగలుగుతారు. సూపర్. సో జడ్జెస్, హౌ ఇస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద హోల్ కాలనీ ఆఫ్ దిస్ చెత్త? అంటే మురళి, జనరల్గా నేను కథ రాసుకుంటా, నేను హీరోగా సినిమాతో నేనే కనపడతా, మెంటలకు ఇష్టం చేశాను, కథ బాగుంటుంది కానీ నేనే పర్ఫార్మర్గా మిగిలిపోతా. కానీ నువ్వు స్క్రిప్ట్ రాసుకుంటావు, నువ్వు క్యారెక్టర్ రాస్తావు తప్ప నువ్వే మెయిన్ క్యారెక్టర్ లాగా వేసుకోవు. దట్ ఈస్ మురళీస్ గ్రేట్నెస్ సార్. మరి దాన్ని నేనేం చేయాలి? మరి నీకే అపారమైనంత ప్రేమ ఉంటే నాకెంత ఉండాలి? మళ్ళీ అటే వెళ్ళింది. నేను వేషం వేశానంటే ఎవడున్నా కానీ ఎట్టకుండా వాడిని తొక్కాలని చూస్తుంటా, నాయే బాగుండాలని. అందుకని నేను ఎక్కువ చూడు, నాకు చిన్న వేషం వేసినా పేరు తెచ్చుకుంటా, ఒక సీన్ అయినా కానీ. ఎందుకని కనపడపోతే ఎప్పుడు కనపడవు మనం, ఇంకోటి వస్తాడు ఆ ప్లేస్లోకి. మరి మరి నీ త్యాగమో నీ బ్రాడ్ మైండ్ నాకు తెలీదు. మా అదృష్టం సార్. మేడం మీకెలా అనిపించింది స్కిట్? చాలా లైవ్ గా ఉందండి. నిజమైన గొడవ చూసేట్టు అంటే అందరూ అంత న్యాచురల్ గా యాక్ట్ చేశారు. ఎవ్రీ ఎపిసోడ్ లో మీకు చెప్తాను, మీ డైలాగ్స్ అందరూ నాకు చాలా నచ్చింది అని. ఇది కూడా చాలా సూపర్ గా ఉంది, చాలా లైవ్ గా ఉందండి. థ్యాంక్ యూ. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పుల్కా టీమ్ ఆల్ ది బెస్ట్. మీరు గెలవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మన ముందుకు వస్తున్న మన నవ్వుల టీం జిలేబీ టీమ్. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, time I don't care. Cheating, cheating, Billy Yalaka Pillani. Cheating, cheating, Laka Pilla Kakini. Cheating, cheating, me Sanjara Kuchuni. Cheating, cheating. నాన్న బంగారం, ఈ బూస్ట్ తాగు నాన్న. అలాగే మమ్మీ. నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఓకేనా? అవునా? బాగా చదువు నాన్న. ఒరే నాన్న, డాడీ. నువ్వు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి పెళ్లి చేసుకోవాలి నాన్న. లేకపోతే నాన్న నీ బతుకు బుగ్గిపాలైపోతుంది రే. అప్పటి కాలం కాదు, అప్పటి కాలంలో అంటే ఏదో రిజర్వేషన్లు ఉండే, అప్పుడు మీ మమ్మీ దొరికింది నాకు. కానీ ఇప్పుడు అలా కాదు, కాంపిటీషన్ ఎక్కువైపోయింది రే. నువ్వు బాగా చదివి నువ్వు సెలెక్ట్ అవ్వాలి బిడ్డ. అందుకే కదా డాడీ ఎగ్జామ్స్ అయిపోయినా ఇంకా చదువుతూనే ఉన్నాను. ఒరే నాను, గుర్తొచ్చింది రో, నువ్వు బాగా చదివి సెలెక్ట్ అవ్వలేదు అనుకోరా, మన పక్కింటి అప్పారావు లాగా అయిపోతావురా. పక్కింటి అప్పారావా? అతనెవరు? అతనెవరా? వాడి కూడా పెళ్లి కాక 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 లాస్ట్ కు వాళ్ళ ఇంట్లో ఉన్న సరస్వతినిచ్చి పెళ్లి చేశారా. సరస్వతి అంటే ఎవరు నాన్న? కుక్క పిల్లనిచ్చి పెళ్లి చేశారా. ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలి బిడ్డ. నాన్నగారు నేను అలాగే వీలవుతాను నాన్నగారు. మీ పరువు నిలబడతాను, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ఈ ఎగ్జామ్ లో గ్యారంటీగా పాస్ అవుతాను నాన్నగారు. నాన్న, నీకు సబ్జెక్ట్ అన్ని ఈజీ కదా? వచ్చు మమ్మీ, నాకు సబ్జెక్ట్స్ అన్ని ఈజీయే. నాకేమో ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ చాలా ఎక్కువ ఉంది. కానీ మమ్మీ కలర్ ఒకటేనే మమ్మీ, కొంచెం తేడాగా ఉంది. పర్లేదులే నాన్న, దానికి మనం ఏం చేస్తాం, దేవుడు ఇవ్వాలి గాని. మనం ఏం చేస్తాం అనుకుంటే తప్పు మమ్మీ. తెల్లగా ఉన్న డాడీని చేసుకుంటే నేను తెల్లగా పుట్టేవాడిని, ఈ నల్ల డాడీని చేసుకొని నన్ను నల్లగా పుట్టించావు. డాడీ రేయ్, డాడీ పోస్ట్ వచ్చిందిరా నీకు? డాడీ నా పేరు మీద వచ్చింది డాడీ. ఓరే అమ్మో, నీ ఇంటర్వ్యూ లెటర్ రా. మై సన్, డాడీ నువ్వు ఇంటర్వ్యూలో డాడీ సెలెక్ట్ అయ్యావురా. ఏమండి, ఇది 2050 అండి. ఓ మై సన్, నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయావు. డాడీ నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. నేను ఎలాగైనా ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి గ్యారంటీగా పెళ్లి చేసుకుంటాను డాడీ. బ్లెస్ మీ మమ్మీ, బ్లెస్ మీ డాడీ. నాన్న, బ్యాచులర్ గా వెళ్ళి భార్యతో రా. ఖచ్చితంగా నాన్న పరువు నిలబడతాను. ఓకే నాన్న. కోడలు తీసుకొస్తాను మమ్మీ. ఓకే నాన్న, జాగ్రత్త నాన్న. ఓకే జాయ్ నాన్న. బాయ్ బాయ్. ఇంటర్వ్యూ ఇక్కడే, నేను సార్ ఇంకా రాలేదు, ఎలాగైనా పాస్ అవ్వాలి. హలో సార్ నమస్తే సార్. ఎవరయ్యా నువ్వు? సార్ నేను ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఓహో, సార్
నా మనవరాల్ని వివాహమాడడానికి వచ్చిన నవయవ్వన యువకుడు నువ్వేనా? నేనే సార్, నేనే సార్. శభాష్. నీ పేరేమిటి? రమేష్ సార్, రమేష్. బాగుంది. నీ రెజ్యూమ్ చూశాను, నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్ సార్. ఇంటర్వ్యూ మొదలు పెడదామా? మొదలు పెట్టండి సార్, మొదలు పెట్టండి సార్. నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? అమ్మాయి బాగుంటుందా? ఎవరికి తెలుసయ్యా, నిన్ననే నా పెద్ద కొడుక్కి ఆడపిల్ల పుట్టింది అని చెప్పారు. ఇది నిన్ననే ఆడపిల్ల పుట్టిందని మీకు తెలిసిందా? ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి నేను 20 సంవత్సరాలు ఆగి అప్పుడు అమ్మాయి నచ్చితే నేను పెళ్లి చేసుకోవాలా? దానికి ముందు ఇంటర్వ్యూ పెడతారా? దీనివల్ల నాకేంటండి లాభం? పిచ్చివాడ, 10,000 మంది మగవాళ్ళకి ఒక్క ఆడపిల్ల పుడుతున్న ఈ తరుణంలో అడ్వాన్స్ బుకింగ్ రా ఎర్రినా పిచ్చిపోనా. ఇంటర్వ్యూకు వస్తావా, ఇంటికి ఎడతావా? సార్ ఇంటర్వ్యూకి వస్తాను సార్, నాకు ఈ పెళ్లి చాలా ఇంపార్టెంట్ సార్. ముందుగా విశ్వామిత్రుడి దగ్గరికి మేనకను పంపించినట్టు నీ దగ్గరికి ఒక అందమైన అమ్మాయిని పంపిస్తాను. మాత్రం చెలించకుండా ఉండాలి. ఒక తపోభంగిమలో ఉండు. తప్పదా సార్? తప్పదురా. నా మనవరాలు నీకిచ్చి పెళ్లి చేయాలంటే నీ నిగ్రహ శక్తి పరీక్షించాలి. ఈ టెస్ట్లేంటో. బాలిక రెచ్చిపో. ప్రొసీడ్. దేవుడా 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 దేవుడా, ఈ టెస్ట్ లో పాస్ అయిపోయి నేను పెళ్లి చేసుకోవాలి. మా అమ్మ కోరి దిగిపోతున్నాయి, కానీ టెస్ట్ పాస్ అవ్వాలి. నేను ఇంకా ఆగలేను. ఆపరా, నీ కామకేళి ఆపరా, నీ అమ్మ కడుపు కాల. ఏంట్రా, ఎక్కడ కంట్రోల్లో ఉన్నావురా? ఇలాగైతే నా మనవరాలనిచ్చి పెళ్లి చేయను. కంట్రోల్లో ఉంటాను సార్. ఎక్కడున్నావురా? ఉన్నాను సార్, ఇదిగో చూడండి సార్. ఎగిరెక్కావురా? సార్ నా పరిస్థితి మీకు అర్థం కావట్లేదు సార్. ఏంటి? మీకేం తెలుసు సార్ నా పరిస్థితి? నా పొజిషన్ లో ఉండి మీరు చూడండి సార్, అప్పుడు మీకే అర్థం అవుతుంది. ఉండనా నేను? ఉండండి సార్. నా నిగ్రహ శక్తి పరీక్షిస్తావా? అబ్బా ఉండండి సార్. చూడైతే ఏంటి గాలిపోతుంది కింద బయటికి, మీకు చలనం లేదేంటి సార్? పిచ్చివాడా, యోగారా ఇది. ఆడదాన్ని చూడగానే చెంచలించిపోయావు. ఇలాగైతే నా మనవరాలు నీకు పను, వెళ్ళిపో. సార్ అయినా నా పిచ్చి కాకపోతే మీరు ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన డేట్కి దగ్గరలో ఉన్నారు. ఇంకా మీ లోపల ఏం పని చేస్తాయి, ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి. ఇంకా మీకు చలనం ఏముంటది, నరాల ఈనత ఏముంటది, అవి ఉంటాయి ఇవి ఉంటాయి, ఏమి ఉండవు. అయినా సరే నా మనవరాలికిచ్చే పెళ్లి కొడుకు మంచి ధీరుడై సూర్యుడై ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా నా మనవరాలు నీకు ఇచ్చే చెయ్యను సార్. నేను ధీరునే సార్. అయితే పరువు పోతాదంటే నేను ప్రాణం ఇస్తాను సార్. సరే, నీకు మరొక పరీక్ష. రా. మళ్ళీ అమ్మాయిని రప్పిస్తారా? త్వరగా పెట్టండి సార్ నాకు. అదేంటి సార్? దీన్ని పైకెత్తరా. అంతేనా? దీంట్లో పాస్ అయితే నాకు పెళ్లి చేస్తారా? చెయ్యి ఎత్తు. సార్ ఇంతకన్నా ఎక్కువసేపు ఎవడు ఉంచలేడు. పిచ్చివాడా, అలా ఎత్తే ఉండాలిరా. అవునా? దీనికి దానికి ఏమిటి సంబంధం సార్? పెళ్ళయిన తర్వాత బరువు బాధ్యతలనే ఉంటాయి. బరువు ఎత్తగలిగితేనే బాధ్యతలు నిర్వర్తించగలవు. ఈ బరువే ఎత్తలేని వాడు బాధ్యతలు ఏం చెంతారా? అయ్యో నా రామ, దించేయమంటారా వద్దంటారు సార్? ఈ కర్మ దించేస్తే ఇవ్వను. దీన్ని ఎత్తితే బరువు బాధ్యతలు ఉన్నట్టు ఎవరండి సార్ చెప్పారు? పిచ్చివాడా, ఇవి ఎత్తకపోయినా మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను సార్. నువ్వు పువ్వుల్లోను కంచాల్లోను పళ్ళాల్లోనూ కాదురా, నేను పెట్టిన ప్రతి టెస్ట్ లోను నెగ్గితేనే నా మనవరాల్నిచ్చి చేస్తాను. పెళ్లి చాలా ఇంపార్టెంట్ సార్. నేను అసలు పెళ్లి చేసుకోవాలి సార్, ప్లీజ్ సార్. వంకర్లు పోకరా. టిప్స్ కొట్టగలవా? టిప్సా కొట్టమంటారా సార్? ఏమి టిప్స్ రా ఒరే? అది టిప్స్ కాదు, హ్యాండ్స్ మీద కొట్టాలి. అమ్మా అంతే. తీస్తూనే ఉంది సార్. ఎంతకన్నా ఎవడో తీయలేడు.
ఇంతగానే ఎవరు చేయలేరు సార్. అంతేనంట. అబ్బా నాకు అర్థమైపోయిందిరా, నీకెందుకు పెళ్లి కావటం లేదు. సార్ సరే, చివరిగా నీకు ఒక టెస్ట్. ఆ టెస్ట్ లో గానీ నువ్వు విన్ అయితే నా మనవరాల్నిచ్చి నీకు పెళ్లి చేస్తాను. సార్ పెట్టండి సార్. ఈసారి ఇన్ని టెస్ట్ ఫెయిల్ అయిన ఈ టెస్ట్ మటుకు పాస్ అయిపోతాను. నాకు పెళ్లి కావాలి సార్. వెయిట్ వెయిట్ వెయిట్, 10,000 మంది కాంపిటీషన్ సార్. ఇది ఇంపోర్టెడ్ స్కానింగ్. నీ యొక్క రికార్డులన్నీ ఇందులో తెలిసిపోతాయి. స్టడీగా నుంచో. సార్ స్టడీగా అంటే ఎలా సార్? అటు తిరుగు. ఏంటి సార్? మెదడు 85%, సూపర్. ఫేస్ 75%, హార్ట్ 65 వచ్చింది. సిగరెట్లు కాదు. బాబు మానేస్తాను సార్. ఇక ఫైనల్ స్కానింగ్. ఫైనల్ కానీ సార్ నీకు ఇవ్వను రోజు. సార్ ఏమైంది సార్? సార్ వద్దు సార్ ఫైనల్ స్కాన్ అన్నారు, అదేంటో చూపించారు. ఏంటి సార్ అది? పొరపాటును కూడా నా మనవరాలు నీకు ఇవ్వను. సార్ సార్ ఏమైంది సార్? అమ్మ నాయనో, సార్ బతికిపోయాను. సార్ సార్ చెప్పండి సార్. నీకు ఒక చిన్న మనవి, నువ్వు సంసారానికి పనికిరావు. ఆడపిల్లగా మారిపోయి ఆపరేషన్ చేయించుకో. నీకు కూడా వాళ్ళు అప్లికేషన్లు వస్తాయి, పెళ్లి చేసుకో. నా మనవరాలి మాత్రం కట్టే. సార్ 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 నాకెందుకు మేక లేదా? జిలేబీ టీ, నువ్వు అక్కడే ఉండు. నాకు జలస్ గా ఉంది. జెలస్ కాదు, ఫస్ట్ ఆగు. అక్కడ 10,000 మందికి ఒక్కతే ఆడపిల్ల అంట. ఇక్కడ కార్నర్ లో ఉండు నువ్వు. అసలే అక్కడ ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. నువ్వు ఇంటర్వ్యూ పెట్టు బావా. నేను ఇంటర్వ్యూ పెట్టాలా? అక్కడ నిగ్రహ శక్తిని చూస్తావా ఎలా? వద్దు వద్దు, అయితే క్యాన్సిల్. మీ పర్ఫార్మెన్స్ గురించి మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో కొనుక్కుందాం. ఓసాని గారు మీరు చెప్పండి. రాజా బాగుంది. అంటే వాస్తవంగా ఉంది. ఇప్పటికే చాలా మంది చెప్తున్నారు ఇది ఆడపిల్లలు దొరకట్లేదు, మగపిల్లలు ఎక్కువైపోయారని చెప్పి. విలేజ్లో కూడా ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఆడపిల్లలను బాగా చదివించుకుంటున్నారు. ఎందుకు? నమ్మకంతో. మా అమ్మాయి చదివిందంటే, మా అమ్మాయికి జాబ్ వచ్చిందంటే, మా అమ్మాయి కోసం ఎవడైనా అమెరికా ఎవడైనా సరే ఎత్తుకుంటూ వస్తాడు, డబ్బులు అడగడు, కట్నం అడగడు, పెళ్లి కూడా వాడే చేసుకెళ్ళిపోతాడు అనేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అలా వచ్చి పెళ్లి చేసుకొని కట్నం అడగకుండానే అమ్మాయి బాగుంటే చాలు, అమ్మాయి క్యారెక్టర్ ఉంటే చాలు, మనం పెళ్లి చేసుకుందాం అనుకునే కుర్రాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి అమ్మాయి కోసం తిరిగేవాళ్ళు, డబ్బుల కోసం లేరు. ఇప్పుడు చాలామంది వరకట్నం చావులు, డౌరీ చాలా తగ్గిపోయినాయండి. ఇప్పటికే తగ్గిపోయినాయి. అది వాస్తవంగా ఉంది. మీ స్క్రిప్ట్లో కామెడీ బాగుంది. కొన్ని చోట్ల కామెడీ ఎవరెస్ట్కి వెళ్ళింది. ఎంజాయబుల్గా ఉంది. మేము ఎంజాయ్ చేసాం. డిఫరెంట్ గా ఉంది. ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు జరిగే విషయమే. ఇప్పుడు ఆడవాళ్ళకి పెళ్ళి అవ్వడం చాలా ఈజీ. అంటే ఇంకా 50 years అంటే మీరు చెప్పినట్టు ఇది నిజమైన విషయమే. మీరు చెప్పింది ఒక 10 మందులకు ఒక అమ్మాయి అని ఒక విషయం రాబోతుంది. అది ఇన్ ఫ్యూచర్ లో ఉండగానే అబార్షన్ చేయించేస్తున్నారండి ఆడపిల్లని తెలిసి. అది ఆయన అది ఇప్పుడు అది కాదండి. ఇంకా ఫ్యూచర్ లో వచ్చి ఆ అమ్మాయిలు దొరకదు. అలాంటి ఒక నిజమైన విషయத்தை మీరు వచ్చి స్క్రిప్ట్ గా చేశారు. రమేష్ ఏం చేశాయ్యా? ఏంటో యాక్షన్! అబ్బో చాలా అందంగా చేశారు. జిలేబీ టీమ్ సీక్రెట్ స్కోర్స్, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ సో ఎలాంటి హారానైనా సరే నవ్వుల హారంగా మార్చే బాణాలి టీమ్. పులిహోర టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఏమీ లేదే, బయట తిరిగి తలనొప్పి పట్టింది. ఒక వేడిగా ఒక టీ తీసుకురా. అది తప్ప వేరే పనిపాట ఏముంది? తీసుకొస్తున్నా ఆగరా నాయనా. పెళ్లి వచ్చింది పోతుంది కూడా. పెళ్లి చేసుకొని హ్యాపీగా పెళ్లి రోజు భార్య చేతిలో పాలు తాగాల్సింది పోయి ఈ బామ్మ చేతిలో పాలు చాయ్ తాగుతున్నావా దరిద్రుడా? పెళ్లి ఎందుకు బాబా పెళ్లి? ఒంటరిగా సుఖంగా ఉంటే నీకు నచ్చడం? సరే బామ్మ, టీ తెచ్చేటప్పుడు టీలో కాస్త అల్లం వేవే, బాగుంటది. ఈ అల్లం మీద ఉన్న ధ్యాస భార్య మీద ఉంటే చాలు దరిద్రుడా. వీరు చల్లగా ఉన్నప్పుడే తాగాలరా, లేకపోతే బోర్ ఉంటది. ఎదవ దరిద్ర, తీసుకొని వస్తున్నా ఆగు. దానికి పెళ్లి ఇదో దరిద్రం ఏంటో తీసుకో. ప్రతి దానికి ఎందుకే బామ్మ నీకు పెళ్లి? ఏంటి బామ్మ, వెళ్ళేటప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నావు, వచ్చేటప్పటికి ఏంటి వింత ఆకారం ఏంటి? ఆ జుట్టు ఏంటి? నువ్వేంటి? ఏమైంది? కొంపదీసి ఏమైనా రోగం వచ్చిందా ఏంటి?
రోగం వచ్చింది కాదురా దరిద్ర ఒకసారి ఆ టీవీ పెట్టి చూడు. టీవీ పెట్టి చూడ నీకే తెలుస్తుంది. ఏంటో ఏమో టీవీ. హాయ్ హలో నమస్తే యు ఆర్ వాచింగ్ తొక్కలో న్యూస్ ఆన్ తొక్కలో టీవీ. బ్రేకింగ్ న్యూస్ నగరంలో సంచలనం సృష్టిస్తుంది. అది ఏమిటో కాదండి, నగరంలోకి ఏలియన్ ప్రవేశించాడని. నగరంలోకి ఇంతకు ముందు సూపర్ స్టార్స్ వచ్చారు, మెగా స్టార్స్ వచ్చారు, అలాగే టెర్రరిస్టులు కూడా వచ్చారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఏలియన్ ఇంతకు ముందు ప్రవేశించినటువంటి సన్నీ లియోన్ కంటే హాట్ గా సంచలనం సృష్టిస్తుంది. మరి ఆ ఏలియన్ చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి గిరీశం గారు మనతో పాటు ఉన్నారు. సో అదే డీటెయిల్స్ అతను అడిగి తెలుసుకుందాం. హలో గిరీశం గారు, ఇంతకు మీరేం చూసారు? ఆ ఫిజిక్ ఆ లెగ్స్ సూపర్ ఉందండి యాంకర్. నేను అడిగింది ఇప్పుడు నువ్వు చూసిన యాంకర్ ని కాదురా, మొన్న నువ్వు మేడ పైన చూసిన ఏలియన్ గురించి. వామ్మో వాయో దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. అదొక వింత ఆకారం అండి. అమ్మా అది మనిషి కాదండి బాబు, అదొక వింత ఆకారం అండి. అది మనిషి కాదు అని మాకు కూడా తెలుసు. కథ డీటెయిల్స్ చెప్పు. అంటే ఇంత పొడవు ఇంత లావు ముట్టుకోకపోతే మెత్తగా ఉందండి. ఏంటది? అదే తోకండి. ఓహో, మరి ఆ తోకం చూసిన వాడివి వెంటనే పోలీసులకు కానివ్వండి లేక మీడియా వాళ్ళకి కానివ్వండి సమాచారం ఇవ్వాలని మీకు అనిపించలేదా? అంటే ఒక ఫోటో దిగి ఏలియన్స్ తో ఫేస్బుక్ లో అప్లోడ్ చేద్దామని వెళ్ళానండి. మరి చేశారా? అంటే బామ్మా అర్థమైంది. మొత్తం సిటీలో సంచలనం సృష్టిస్తున్న టాపిక్ ఏంటి అంటే ఏలియన్స్ అన్నమాట. అసలు విషయం ఏంటో నాకు అర్థం కాలేదే. కాలేదా? అయితే ఇంకో ఛానల్ పెట్టు. ఇంకో ఛానల్? ఒక ఛానల్లోనే ఏమో చెప్పారు. హాయ్ అండి, ఈ ఛానల్ కూడా నేనే. న్యూస్ ఏంటంటే ఏలియన్ ని సజీవంగా అప్పగించిన వారికి 30 లక్షలు క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేసింది. బామ్మా ఇప్పుడు నాకు టోటల్ క్లియర్ పిక్చర్ వచ్చింది. ఏలియన్స్ ను పట్టిస్తే 30 లక్షలు ఇస్తారన్నమాట. అందుకని చెప్పి ఎదవ కకృతి కమాండలో మొత్తం డ్రెస్ వేసేసుకుని గెటప్ వేసుకుని రెడీ అయిపోయావు అనమాట. సూపరే బామ్మ, నీ ఐడియాకి ఐడియా. నీకా పెళ్లి కాదు పెటాకులు కాదు, అందుకని ఆ 30 లక్షలన్నా తీసుకొని హ్యాపీగా ఫ్లాట్ కట్టుకొని ఆగే సెటిల్ అయిపోతా. అవునా? అర్థమైంది బామ్మ, నువ్వు చేయమంటే ఈ చిన్న పని నీ కోసం ఎందుకు చేయనే. పోలీసులకు ఫోన్ చేసి ఏలియన్స్ దొరికిందని సమాచారం ఇస్తాను, వాళ్ళు వచ్చే 30 లక్షలు నొక్కేద్దాం. చెక్కల ఐడియాలు మన దగ్గర బోల్డ్ అని ఉంటాయి. హలో 100 అండి? కాదు 100. అబ్బా పోలీసులు కూడా ఈ మధ్య జోకులు బాగా వేస్తున్నారే. మేము కూడా ఈ మధ్య ఫ్యామిలీ సర్కస్ చూస్తున్నాం. అవునా సార్, మీకు హాట్ టాపిక్ న్యూస్ చెప్పాలండి. నా ఇంట్లో ఏలియన్ ఉందండి. అవునా? అర్జెంట్గా వచ్చేయండి. వచ్చేస్తున్నారు, వచ్చేయండి. సార్ మీ మిమిక్రీ ఆర్టిస్ట్ అని భలే అంటున్నారు. జోకా? యా సార్, ఏం లేదు, అని సౌండ్ చాలా పెద్దగా ఇచ్చారు. రావడం మాత్రం ఒక్కళ్ళు వచ్చారేంటి సార్? అంటే మా వాళ్ళందరూ ఏలియన్ పట్టుకోవడానికి నగరం మీద పడిపోయారు, నేను ఒక్కనే ఉన్నాను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. సార్ యాక్చువల్లీ మా ఇంట్లోకి ఏలియన్ వచ్చిందండి. అదే ఎక్కడుంది ఏలియన్? వేర్ ఇస్ ద ఏలియన్? కమ్ ఆన్, నాకు కావాలి, తొందరగా చూపించి. ఏలియన్ ఎక్కడ? సార్ దీని కింద దాక్కుందండి. దాని కింద దాక్కోవడానికి రంకు మొగడు అదేమన్నా బయటిది? సార్ దిస్ ఇస్ ఏలియన్. ఏలియనా? బాగా ఓల్డ్ ఏజ్ లో ఉందే సార్. ఇది ముసలి ఏలియన్ అండి. భర్త చూసుకొని పని చేసుకోరా. తెలుగు మాట్లాడుతుంది. అంతా చూసుకొని పని చేసుకోరా దరిద్రుడా అంటే ఏలియన్స్ భాషలో హాయ్ అని గౌరవంగా చెప్తుంది. మా డిఎస్పీ గారు కాల్ చేస్తారు. అవునా సార్? ఏం లేదు సార్, డిఎస్పీ గారికి ఏలియన్ భాషలో మాట్లాడండి, థ్రిల్లింగ్ గా ఫీల్ అయిపోతాడు. ఓకే అంతా మూసుకొని పని చేసుకోరా దరిద్రుడా. ఏంటి ఫోన్ పెట్టేశాడు? అంటే ఆ ఎదుటోళ్ళకి కూడా ఏలియన్స్ భాష రావాలి కదండి. అవునా? పెట్టండి. సరే, కానీ ఏలియన్ మీద నాకేదో డౌట్ ఉంది. ఏం డౌట్ సార్ మీకు? ఇది ఏలియనా కాదా అని డౌట్ వస్తుంది సార్. ఏలియనా కాదా అనడానికి మీరు ఏమైనా కానీ ఇంటర్వ్యూ చేయొచ్చు సార్ దీన్ని. బాగా మాట్లాడుతుంది. చాలా బాగా మాట్లాడుతుందండి. ఓకే, ఇంటర్వ్యూ కాదు, ఇంట్రాగేషన్ చేస్తా. అసలు ప్రపంచ తెలుగు చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం మీరు ఒక పోలీసు ఏలియన్ని ఇంటర్వ్యూ చేయడం. ఓకే, ఏలియన్లకి స్పర్శ ఉండదు. ఓకే, ఆ టెస్ట్ దీనికి పెట్టి ఇది ఏలియనా కాదా అని నిరూపిస్తా. ఓకేనా? బాగుంది, నైస్. మిస్టర్ ఏలియన్, చూసావు అంటే తెలుగు అర్థం అవుతుంది. చేతులు చాచు. చేతులు కుచకమ్మ చిమ్ముతులు రే. ఎన్ని రోజుల నుంచి ఉంటుందిరా నీ దగ్గర ఏలియలో? ఏం లేదు సార్, ఒక గంట నుంచి మొత్తం భాష వచ్చేసింది. రెడీ? అంటే నొప్పిగా ఉందా? నొప్పిగా లేదు, ఇంకా ఎన్ని దెబ్బలు కావాలంటే అన్ని దెబ్బలు కొట్టి టేస్ట్ చేసుకో అంటుంది సార్. ఓహో అలానా? మాట్లాడుతుంది. ఇంతకీ మీదే ఊరు? బైరదాబాద్. ఏం లేదు సార్, మన సిటీలో హైదరాబాద్ ఉన్నట్టే వాళ్ళ నగరంలో బైరదాబాద్ అని ఒక నగరం ఉందని చెప్తుంది. ఓహో, ఓకే. మీ ఇల్లు ఎక్కడమ్మా?
అలా తిడుతుంది. ఏం లేదు సార్, ఎక్కడ అడిగారు కదా, అక్కడ శనిగ్రహం పక్కన అనుగ్రహం ఉందట. అనుగ్రహం పక్కన ఒక పెద్ద మాస్కంలో లోపలికి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని రైట్ వచ్చిన తర్వాత అక్కడ ఎవరితో మాట్లాడకుండా బ్యాక్ వస్తే అక్కడే మా ఇల్లని ఏలియన్స్ భాషలో చెప్పింది. అంటే ఇప్పుడు మనలాగే వీళ్ళకి కూడా గల్లీలు, ఇంటి నెంబర్లు, ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ఎదురింగ్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారా? ఏం మాట్లాడుతున్నారండి? వీళ్ళు మాత్రం మనుషులు కదా, వీళ్ళకి ఒక హక్కులు ఉండవా? వీళ్ళు కూడా స్వేచ్ఛగా బతకాలని అనుకోరా? ఓకే ఓకే, బాగుందిరా. లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ పెట్టుకోండి. పెడతాను. యా, ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. భలేవారు సార్, మీరు ఏ టెస్ట్ అంటే ఆ టెస్ట్ పెట్టుకోవచ్చు. ఏలియన్లకి మందంటే పడదు. ఇది మా బామ్మ మందు చూస్తే టెంప్ట్ అయిపోతుంది. ఏదో మాట్లాడుతున్నా. ఏమీ లేదు, మీరు ఏ టెస్ట్ అయినా పెట్టుకోవచ్చు అని చెప్పు. ఓకే, ఇప్పుడు ఈ మందుతో ఈ ఏలియన్ వర్జనలా కాదా అని ఇప్పుడే నిరూపిస్తా. ఈ మందుతో ఎలా గ్లాస్ లో పోయాలా? వద్దే బామ్మ, డిస్పోజల్ గ్లాస్ ఉందా? ఏం సార్ మొత్తం చిక్కగా అవుతాను అయింది. అంటే మందు దానికి తాగిపోతుంటే నువ్వు తాగినావేంట్రా? అంటే ఏం లేదు సార్, మొత్తం చూడగా టెంప్ట్ అయిపోయా, అందుకే తాగిస్తాం. రెస్పెక్ట్ కూడా తగ్గింది. సార్ ఏం లేదు సార్, ప్లీజ్. అది ఊగుతుందేంట్రా? ఊగట్లేదు సార్, నేను ఊగుతున్నా కదా, ఒకే స్టేజ్ కదా ఊగుతున్నా. అంతేనా? అంతే సార్, అంతే. వైర్లు ఇవన్నీ అది ఏలియన్, ఏలియన్ పక్క ఏలియన్ సార్, ఇది ఏలియనా? పక్క ఏలియన్. సరే ఓకే, నేను పెట్టాలి. కనిపెట్టాలి సార్. ఏంటి సార్ అంత సైలెంట్ అయిపోయారు? పెట్టలేనురా. ఎందుకు సార్? ఒరిజినల్ ఏలియన్లు నేనే. ఎవడ్రా చెప్పింది ఏలియన్ అంటే ఇవన్నీ ఉంటాయని? సార్ ఏలియన్ ఏ రూపంలోకైనా మారుతుంది తెలుసా? అంతేనా? సగం యూనిఫామ్ వేసుకొని వచ్చా. అవునా సార్? ఏమనుకోకండి సార్, 30 లక్షలు వస్తుంది కక్కురపతి మా బామ్మ ఐడియా చెప్పింది సార్, ప్లీజ్. సరే, ఏమనుకోవద్దు. మరి నన్ను ఎందుకని అడగవా? ఈసారి చెప్పండి సార్. నేను చెప్తాను, నేనే చెప్తాను సార్. మా గ్రహం నుంచి ఈ గ్రహంకి వచ్చేటప్పుడు మా మమ్మీ తప్పిపోయిందిరా. అయ్యో, మా మమ్మీ ఎక్కడైనా ఎదుగుతూ పోతుంటే టీవీలో కనిపించింది మీ ఇంట్లో ఉందని ఏలియన్. అయ్యో సార్, అందుకని వచ్చాను. మమ్మీ మా మమ్మీ ఇంత పొట్టిగా ఉండేదే. అమ్మా, నా కొడుకువే బాబు. అమ్మా, నా కొడుకువే బాబు. అన్నా, ఇంత పొట్టిగా అయిపోయావేంటమ్మా? సార్ మీరు ఆ గ్రహానికి తీసుకెళ్ళిపోండి సార్ బాబు. అంతేనా? అంతే, తీసుకెళ్ళిపోవచ్చు. 30 లక్షలు వద్దంట, మనం వెళ్దాం. సరేనా సార్? సార్ మళ్ళీ ఎప్పుడు పంపిస్తారండి? 30 లక్షలు వచ్చిన తర్వాత ఫోన్ చేయి, పంపిస్తా. రామ్మా తొక్క అవి. అబ్బా, ఎంత హాయిగా ఉన్నాయంటే ఇప్పుడు నాకు చాలా ఖుషిగా ఉంది. అరే ఎప్పుడు చూడ ఆ ముసలి పెళ్లి చేసుకో అంటే దీని పెటాకులు పెట్టా. పెళ్లి ఎందుక? వద్దురా సోదరా, పెళ్ళంటే 100 ఏళ్ళ మంటరా కాదురా. అవునురా, నువ్వు ఎల్లెల్లి గోతులో పడద్దురే. సూపర్ గుద్దు అంతే. ఏలియన్ తో మ్యాజిక్లు. ఆహా, కోవైసర్ల గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? డిఫరెంట్ గా ఉంది. అంటే ఏలియన్ పెట్టి ఒక కామెడీ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. గెటప్ భలే ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఆ తర్వాత ఇతను ఎందుకు మధ్యలో వేరే వేరే డ్రెస్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి ఇలా వస్తున్నారన్న లాస్ట్ లో కరెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. నేను ఒక ఏలియన్, అందువల్ల నేను ఇలా వచ్చానని. అది కూడా చాలా బాగుంది. సార్ నాకు చిట్టిబాబే బాగున్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చిట్టిబాబుకి మేకప్ బాగా కేర్ తీసుకున్నావు. చిట్టిబాబు చూడగా నవ్వు వచ్చింది. అంటే సింపుల్ గా పెద్ద మార్పు తీసుకొచ్చారు. ఎలాగైందంటే గెటప్ వేయడానికి ఏ ఫారెన్ లో అయితే, హాలీవుడ్ లో అయితే ఒక 5-6 గంటలు పట్టేదేమో, సింపుల్ గా నోస్, ఇది ఐబ్రోస్ గడ్డంతో బాగా మేనేజ్ చేశారు. ఏలియన్ తాటే బాగుంది. సో పులిహోర టీమ్ స్కోర్స్ లాస్ట్ లో చెప్తాము, సీక్రెట్ స్కోర్స్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు అంతా మాయా, అంతా మోహం. ప్లీజ్ వెల్కమ్ ఉప్మా టీమ్. హాయ్, హలో, నమస్తే. ఏబిసిడి జెక్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు ఒక ఇంటర్వ్యూలో సెలబ్రిటీ, ఒక లెజెండరీ సెలబ్రిటీస్ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూకి రాబోతున్నారు. వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేయాలంటే నాకు టెన్షన్ గా, దడగా, భయంగా ఉంది. మరి మీరు ఎలా తట్టుకుంటారో చూద్దాం. ముందుగా లెట్ మీ ఇన్వైట్ పోసాని గారు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చడమడా చెలరేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం. గుడ్ ఈవినింగ్ సార్. రాజా, గుడ్ ఈవినింగ్ చెప్పావు. గుడ్ ఎక్కడ రాజా? ఇప్పుడు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం సార్. స్టార్ట్ చేద్దాం రాజా. ఓకే సార్. నా 10th సర్టిఫికేట్, అయ్యో, నా ఇంటర్ సర్టిఫికేట్, అబ్బో, నా డిగ్రీ సర్టిఫికేట్, ఓర్ నాయను, రాజా నా పాన్ కార్డు, అయ్యో, నా గ్రీన్ కార్డు, ఆధార్ కార్డు అన్ని తెచ్చాను రాజా. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయి. రేషన్ కార్డు కూడా తెచ్చారా సార్? అది కూడా తెచ్చా రాజా. ఏం చేసుకోవాలి సార్ నేను ఇవన్నీ?
బంగారు రాజా నువ్వేం చెప్పావు? ఇంటర్వ్యూ అని చెప్పావు. ఇంటర్వ్యూ ఉన్నప్పుడు అన్ని ఉంటాయి కదా. మిమ్మల్ని టీవీలో ఇంటర్వ్యూ చేయడానికి పిలిచాను సార్. ఈ సర్టిఫికేట్లు మీరే దాచిపెట్టుకోండి సార్. అలా నాకు క్లారిటీగా చెప్పాలి రాజా. ఇప్పుడు మనం కొన్ని విషయాలు ఏది దాచిపెట్టుకోకుండా మాట్లాడుకోవాలన్నట్టు. రాజా మదర్ ప్రామిస్ అమ్మ మీ తొట్టు అప్పారావుకి 2000 ఇద్దామని తీసుకొచ్చా. ఇవి తప్ప నా దగ్గర ఏం లేవు, దాచుకోలేదు. చెప్పు రాజా. ఒక్క నిమిషం సార్, ఫోన్ వస్తుంది. రాజా మాట్లాడు రాజా. హలో సార్ సార్ నేను రెడీ ఉన్నాను సార్. వర్మ గారండి, రామ్ గోపాల్ వర్మ గారు. వర్మ ఆయన చాలా మంచోడు. ఇంటర్వ్యూకి వస్తున్నారా? ఇంటర్వ్యూకి వస్తున్నారు సార్. రాజా తొందరగా రా రాజా. వర్మ రాజా ఐ లవ్ యూ. సార్ వచ్చేయండి సార్. వర్మ గారు ప్లీజ్ వెల్కమ్. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా సార్ నమస్కారం సార్. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది సార్. అక్కడ ఒక పక్కన పోసాని గారు, ఒక పక్కన మీరు. ఆ అబ్బాయి చాలా థ్రిల్లింగ్ గా ఉంది సార్. సార్ ఒక క్వశ్చన్ అడగాలి సార్ మిమ్మల్ని. ఐస్ క్రీమ్ అని ఒక పేరు పెట్టారు సార్. ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్? ఇప్పుడు మనిషి చచ్చిపోయినప్పటి నుంచి పుట్టేంత వరకు ఈ మహాభారత యుద్ధం గురించి చాలా గొప్పగా రాశాను. ఐస్ క్రీమ్ అనే ఒక టైటిల్ పెట్టడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం బేసిక్ ఏంటంటే, ఇప్పుడు మనిషి చచ్చిపోయాక ఎందులో పెడతాం? ఐస్ బాక్స్ లో పెడతాం సార్. చూసావా, మనిషికి ఐస్ బాక్స్ కున్న సంబంధాన్ని నేను ఆ దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాకి ఐస్ క్రీమ్ అని పేరు పెట్టాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు రావాలి, ఇంకా రాలేదు. ఆయన టైం ఏంటో ఆయన కర్మ. గానీ ఆయన వచ్చేది వరకు సార్ ఈ బ్రేక్ చెప్పు రాజా. ఈ బ్రేక్ తాగాలి కదా రాజా. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ బ్రేక్ తర్వాత మరి లెజెండరీ డైరెక్టర్స్ ఇద్దరు ఏం మాట్లాడతారో తెలుసుకుందాం. అప్పటి వరకు డోంట్ గో అవే, టేక్ ఎ స్మాల్ బ్రేక్. బాబు అభి ప్లీజ్ కమ్ సార్ 1 minute సార్. 1 minute సార్. బాబు నైస్ మీటింగ్ యూ. నా పేరు అప్పారావు. నేను ఒక పెద్ద నిర్మాత నవ్వాలని ఇండస్ట్రీలో రాబోతున్నాను. అయ్యో నాకు తెలుసు సార్. నా దగ్గర 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంది. ఒక సినిమా తీస్తా. 1,00,000 కోట్ల బడ్జెట్? నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టవా? చిన్నదేంటి సార్, 1,00,000 కోట్లు అన్నప్పుడు పెద్ద హెల్ప్ చేస్తాను. ఏం కాదు చెప్పండి. ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు బయటికి వెళ్ళిపో. వెళ్తే రామ్ గోపాల్ వర్మ గారు, పోసాని గారు వచ్చారు కదా, వాళ్ళిద్దరి చేత ఒక కథ వింటాను. ఒక మంచి సినిమా తీస్తాను. మన సినిమాలో నీకు మంచి క్యారెక్టర్ ఉంటుంది. ఒక బ్లాంక్ చెక్ ఇస్తాను, నీ ఇష్టం రాసుకో. సార్ బ్లాంక్ చెక్ మడిచి మీరే పెట్టుకోండి, కానీ హీరో క్యారెక్టర్ ఇస్తా అంటే నాకు ఓకే సార్. ఇద్దరు కొంచెం ఐ కెన్ మేనేజ్. యూ కెన్ మేనేజ్. ఐ విల్ మ్యారేజ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం రామ్ గోపాల్ వర్మ గారు. నైస్ మీటింగ్ యూ. మై నేమ్ ఈజ్ అప్పారావు, బికమ్ ఏ ప్రొడ్యూసర్. నమస్కారం పోసాని గారు. నమస్కారం, చాలా సంతోషం. అప్పారావా? ఎస్. అప్పులు చేస్తుంటావా? కాదు తీసుకుంటాను. ఈ ప్రొడ్యూసర్ రాజా 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంది మన దగ్గర. ఇప్పుడు అది బ్లాక్ మనీ. రాజా ఇప్పుడు నాకు ఏమైనా సినిమాలు తీసావా రాజా? తీయలే, ఇదే ఫస్ట్ సినిమా. రాజా అయితే నా దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది రాజా. అప్పారావు గారు, నిజానికి విషయం చెప్పారంటే, చెప్పండి. డైరెక్టర్ కన్నా ప్రొడ్యూసర్ కి సినిమా తీసేటప్పుడు ఇన్ఫాక్ట్ అది ఎలా ఉండాలంటే, ఒక పండు తినేటప్పుడు తినేవాడికి ఎంత కసి పట్టుదల రుచి తెలుస్తుందో యాక్చువల్గా తెలియదు. మీరు పండులో ఉన్నారు కాబట్టి మంచి ప్లాన్ ప్లీజ్. రాజా బంగారు రాజా, మన లొకేషన్ వచ్చేసి అందమైన నగరంలో లొకేషన్ రాజా, అదిరిపోద్ది. అందమైన లొకేషన్ నాకు అర్థం కాదు. ఒక భూతాన్ని దివ పెట్టండి, ఒక శ్మశానాన్ని దిబ్బ పెట్టండి, అదిరిపోతుంది. నా కథలో అనుమానం ఉంటుంది రాజా. అనుమానం పడే సినిమాలు తీస్తే హైలైట్ అవుతావు రాజా, బెస్ట్ ప్రొడ్యూసర్ అవుతావు. నా మాటిను రాజా, ఇక్కడ సినిమా తీ. అనుమానం అనేది మన తెలుగు సాంప్రదాయంలో ఒక చండలైనటువంటి అనుమానం. ఆ కసి మనుషుల మధ్య అనుమానం అనుకోద్దు. ఒక దయ్యం, ఒక సాకిని, ఒక డాకిని, దాని అమ్మ బాకిని మధ్య అతి కిరాతకమైనటువంటి, అతి ధారకమైనటువంటి అనుమానం ఎలా ఉంటుంది? చండలంగా మీలానే ఉంటుంది. రాజా బంగారు రాజా, ఎవరైనా చెప్తారు రాజా, ఆ మాట వినొద్దు. నా మాటిను, నువ్వు పైకి వస్తావు, నీకు డబ్బులు వస్తాయి. చెప్పేది విను రాజా, చెప్పేది విను రాజా, విను. ఇంకో విషయం చెప్తాను లేవా. ఇప్పటిదాకా మీరు పోసాని గారు సినిమా తీస్తా అంటున్నారు కదా, ఇది పట్టుకోండి. ఆల్రెడీ సినిమాలో ఇందాక మీకు జరిగిన సినిమా తీసాను, ఆడియో ఫంక్షన్కి వచ్చాను. అది షార్ట్ ఫిలిం రాజా, నేను ఫుల్ ఫిలిం తీస్తా. షార్ట్ గా తీశారా ఆయన, నేను ఫుల్ గా తీస్తా రాజా. నువ్వు రావాలి రాజా, బంగారు రాజా నువ్వు రావాలి. విను రాజా, ఆ సినిమాలో చాలా బాగుంటావు. కథలో నువ్వే హీరో, ఎందుకంటే నల్లగొండోడు కావాలి. రాజా బంగారు రాజా, లే రాజా, వెళ్ళిపోయావా రాజా? బంగారు రాజా కథ చెప్పాలా? హలో వస్తున్నా, కథ చెప్తా. ఐ లవ్ యూ, వచ్చేస్తా రాజా.
ఓకే 4 పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి కానీ రిజల్ట్స్ టైం అందరికి చాలా టెన్షన్ గా ఉంది. మరి స్కోర్స్ వచ్చేసి ఈ రోజు ఈ ఎపిసోడ్ లో కామెడీ క్రౌన్ గెలుచుకుంటున్న టీం 182 మార్క్స్ తో పుల్కా టీమ్. ప్లీజ్ వెల్కమ్ పుల్కా టీమ్. पानी पूरी में दारू मिलाओ, गोली सोडा में बुलेट लगाओ. गुंडेलो सरिकोता रिंगो ले लो, आवाज मिला के एक साथ बोलो 3, 2, 1 go. ये పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం, పొంగలొచ్చింది ఎగిరేరా గాలిపటం. ఓకే కంగ్రాచులేషన్స్ పుల్కా టీమ్. మీరు గెలుచుకున్నారు కామెడీ క్రౌన్. క్రౌన్ ఎక్కడ డార్లింగ్? ఇక్కడ డార్లింగ్ ఓ నైస్. క్రౌన్ వచ్చేసింది. మరి జడ్జిలు కూడా వచ్చేస్తే ఇంకా బాగుంటుంది. సార్ ప్లీజ్ మేడం ప్లీజ్ కమ్.